ఒక చిన్న పాపాయి రాజు మరియు కుక్కతో తీరానికి వచ్చేలోపే భయంతో రాజు సముద్రంలో పడిపోయాడు. వమ్మో షార్క్ అని అరిచాడు. వెంటనే షార్క్ భారీ అలలతో వచ్చి తీరానికి చేర్చాడు. కాని చిన్నమ్మాయి ఆయనమీద కోపంగా తిరిగిపోయింది. రాజు బాధపడ్డాడు. అప్పుడే షార్క్ వచ్చి చెప్పాడు, గొప్పవాడిగా మారాలంటే ధైర్యంగా ఉండాలి. రాజుకూడా ఒప్పుకుని ప్రతిరోజూ తాటిపండ్లు చేతో పగలగొట్టే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. చేతులు గాయపడినా, అలసిపోయినా షార్క్ మాటలు గుర్తువచ్చి మరింత ప్రాక్టీస్ చేశాడు. ఒకరోజు చివరికి తాటిపండు ఒక్క చేయితో పగలగొట్టేశాడు. నేనైతే ఛాంపియన్ అని గట్టిగా అరిచాడు. ఆ కుక్కని మళ్ళీ చూశాడు. కాని ఈసారి రాజు భయపడలేదు. అదేకాదు, ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. రాజు నిజమైన ధైర్యవంతుడు అయిపోయాడు.